అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నల్లమట్టి మైనింగ్ పై వివాదం తీవ్రమవుతోంది. వేసవి కాలంలో పొలాల్లో మెరక పనులు నిర్వహించేందుకు సిద్ధమైన రైతులపై ఒత్తిడి పెరుగుతోంది. మైనింగ్ వసూలు చేసే ప్రైవేటు సంస్థల మీద మండిపడుతున్నారు. అక్రమ వసూలుకు వ్యతిరేకంగా రైతులు తిరగబడుతున్నారు. రైతులు ప్రైవేటు సంస్థల మధ్య నెలకొన్న నల్లమట్టి మైనింగ్ వివాదంపై ఓ రిపోర్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అక్రమ మైనింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. గ్రావెల్, కంకర, బంకమట్టికి మైనింగ్ పర్మిషన్ అవసరం. అది కాస్త ఇప్పుడు నల్లమట్టికి చేరింది. అయితే పొలాల్లో మట్టి పనులు చేసుకోవడానికి మైనింగ్ అవసరం లేదు. గతంలో చేలల్లో మట్టి పనులు సునాయాసంగా చేసుకునేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మైనింగ్ను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చింది. దీంతో ఇష్టానుసారం అన్ని పనులకు మైనింగ్ అవసరం ఉందని చెప్పి చేలల్లో మట్టి పనులు చేసుకునే వారి వద్ద వసూళ్లు ప్రారంభించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వేసవికాలం చేలలో మెరకల్ని తొలగించి ఆ మట్టిని స్థానిక అవసరాల కోసం వాడుకుంటారు. రైతులు ప్రస్తుతం చేలలో మెరక పనులు చేయడానికి సిద్ధపడుతున్న సందర్భంలో మైనింగ్ పేరుతో ప్రైవేట్ సైన్యం అక్రమ వసూళ్లకు రావడంతో రైతులు తిరగబడుతున్నారు. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఈ పరిస్థితి తీవ్రంగా మారింది. ఫలితంగా పొలాల్లో మెరక పనులను చేయడం మానుకోవాల్సి వస్తోంది. ఇలా వదిలివేస్తే వర్షాకాలం సమయంలో పొలాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. పంటలు సాగు చేసే సమయంలో నీరు నిలిచిపోతే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఇంత జరుగుతున్నా కోనసీమలోని ఎమ్మెల్యేలు, మంత్రి స్పందించడం లేదు. రైతులు మొరపెట్టుకున్నా మాకెందుకులే అని పట్టించుకోవడం లేదు. నల్లమట్టి విషయంలో మైనింగ్ పర్మిషన్ రద్దు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా పని కల్పించాలని కోరుతున్నారు రైతులు. మరోవైపు అంబాజీపేట మండలంలో నల్లమట్టి ట్రాక్టర్ వెళుతుంటే కొంతమంది వ్యక్తులు బొలెరో వాహనంలో వచ్చి అడ్డగించారు. వీళ్ల దగ్గర ఏ విధమైన ఐడి కార్డ్స్ గానీ, కంపెనీ ఆథరైజ్డ్ లెటర్ కానీ లేకపోవడంతో రైతులు ఎదురు తిరిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి రైతులు ప్రైవేట్ వ్యక్తుల్ని పక్కకు నెట్టి వీరి వాహనాన్ని తీసుకువెళ్లి అంబాజీపేట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దశలో స్థానికులకు, వచ్చిన వారికి ఘర్షణ జరగడంతో కేసు నమోదైంది. సుధాకర్ ఇన్ఫ్రా సంస్థ పేరుతో ప్రైవేట్ వ్యక్తులు వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చేనులో మట్టి పనులకు మైనింగ్ పర్మిషన్ అవసరం లేదని రైతులు చెబుతుండగా ప్రైవేట్ సంస్థలు మైనింగ్ అవసరం ఉందని డబ్బులు వసూలు చేస్తున్నాయి. రైతులు, రాజకీయ నాయకులు నల్లమట్టి మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.